Hi guys, welcome back to our channel Ramya Slice of Life. నేను రమ్య. సో ఇవాల్టి వీడియో వచ్చేసి ఒక చిన్న ఇన్ఫర్మేటివ్ వీడియో అండి. లిప్స్టిక్ ఎలా చూస్ చేసుకోవాలని చెప్పి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకుంటాను. అండ్ నేను కొన్ని తీసుకున్న లిప్స్టిక్ షేడ్స్ అయితే షేర్ చేస్తానండి ఈ వీడియోలోని. యూజువలీ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతాము లిప్స్టిక్స్ ఎలా చూస్ చేసుకోవాలని చెప్పి. చాలా డిఫరెంట్ మెథడ్స్ అయితే ఫాలో అవుతారు ఈ లిప్స్టిక్స్ అయితే చూస్ చేసుకోవడానికి. సో నాకు తెలిసిన కొన్ని సింపుల్ మెథడ్స్ అయితే షేర్ చేస్తాను. సో ఈ వీడియోలో చూపించిన లిప్స్టిక్ లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే చెక్ చేసుకోండి. ప్రతి ప్రోడక్ట్ ది ఇన్ డీటెయిల్ లింక్ ఉంటుంది. అన్ని ప్రొడక్ట్స్ ని కలిపి మై హాల్ స్టోర్ లింక్ అని చెప్పి ఒక సింగిల్ లింక్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. మై హాల్ స్టోర్ లింక్ పైన కానీ క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా విత్ ప్రైజెస్ అండ్ ఇమేజెస్ మీకు కనబడతాయి. అందులో ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే, అది డైరెక్ట్ గా అమెజాన్ లో ఓపెన్ అవుతుంది. అమెజాన్ లో మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే పర్చేస్ చేస్తారో అలా పర్చేస్ చేసుకోవడం అంతే. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో, నా వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే టు కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. లిప్స్టిక్ చూస్ చేసుకోవడానికి ఫస్ట్ టెక్నిక్ వచ్చేసి స్కిన్ అండర్ టోన్ బట్టి చూస్ చేసుకుంటారండి. డిఫరెంట్ టైప్ లైక్ 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిన్ అండర్ టోన్స్ ఉంటాయి. వార్మ్ అండర్ టోన్, కూల్ అండర్ టోన్ అండ్ న్యూట్రల్ అండర్ టోన్. వార్మ్ అండర్ టోన్ అండ్ న్యూట్రల్ ఈ అండర్ టోన్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే స్కిన్ టోన్ డిఫరెంట్, అండర్ టోన్ డిఫరెంట్ అండి. స్కిన్ టోన్ అంటే పైకి కనిపించేది కొంచెం లైక్ డస్కీ, ఫేర్, నార్మల్ కాంప్లెక్షన్ అట్లా ఉంటాయి. కాంప్లెక్షన్ కాకుండా మనం ఫస్ట్ గా చూసుకునేది ఏంటంటే స్కిన్ అండర్ టోన్. స్కిన్ అండర్ టోన్ ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ అండి. ఇక్కడ మనకి వీన్స్ కనపడతాయి కదా, ఇట్లా కొంచెం ఫిస్ట్ కట్ గా పెడితే ఇక్కడ అందరికి వీన్స్ అయితే కనపడతాయి. ఇక్కడ ఈ కనిపించే ఈ వీన్స్ గ్రీన్ కలర్ లో ఉంటే అది వచ్చేసి మనకి వార్మ్ అండర్ టోన్ అంటారు. అండ్ ఒకవేళ ఇక్కడ కనిపించే ఇవి వచ్చేసి మనకి పర్పుల్ కలర్ లో, పర్పులిష్ కానీ బ్లూయిష్ కలర్ లో ఉంటే దాన్ని కూల్ అండర్ టోన్ అంటాము. కొంతమందికి ఏంటంటే ఇట్లాగా నాకులాగా బోత్ గ్రీన్ అండ్ వైలెట్ పర్పులిష్ వీన్స్ అయితే ఉంటాయండి. ఇట్లా 2 షేడ్స్ లో వీన్స్ పైకి కనబడితే వాళ్ళని న్యూట్రల్ అండర్ టోన్ అంటాము. ఈ వార్మ్ అండర్ టోన్ ఉండే వాళ్ళకి అంటే ఇక్కడ వీన్స్ గ్రీన్ కలర్ గా ఉండే వాళ్ళకి ఎక్కువగా కొంచెం గోల్డ్ జ్యువెలరీ అయితే చాలా బాగా సెట్ అవుతుందండి. వాళ్ళ స్కిన్ అండర్ టోన్ కి గోల్డ్ జ్యువెలరీ వేసుకుంటే గోల్డ్ జ్యువెలరీ లుక్ అయితే చాలా బాగుంటుంది. అండ్ వీళ్ళకి ఏంటంటే కోరల్, ఆరెంజిష్ అండ్ పీచీ షేడ్స్ ఆఫ్ లిప్స్టిక్స్ అయితే చాలా బాగా సెట్ అవుతాయి. అండ్ ఒకవేళ కొంచెం బ్లూయిష్, వైలెట్ అట్లా ఉండే వీన్స్ అయితే మీకు కనబడుతుంటే మీది కూల్ అండర్ టోన్. కూల్ అండర్ టోన్ ఉండే వాళ్ళకి ఏంటంటే సిల్వర్ జ్యువెలరీ చాలా బాగా సెట్ అవుతుంది. సిల్వర్ టోన్స్ లో ఉన్న జ్యువెలరీ అయితే చాలా బాగా సెట్ అవుతుంది. అండ్ వీళ్ళ కలర్ అండ్ ఈ అండర్ టోన్ కి లిప్స్టిక్స్ వచ్చేసి పింక్, బ్లష్, ప్లమ్, మావీ ఇట్లాంటి పింక్ షేడ్స్ చాలా బాగా సెట్ అవుతాయండి వాళ్ళకి. అండ్ న్యూట్రల్ అండర్ టోన్స్ ఉండే వాళ్ళకి ఏంటంటే లైక్ గోల్డ్ జ్యువెలరీ, సిల్వర్ జ్యువెలరీ రెండు బాగుంటుంది. అండ్ వార్మ్ అండర్ టోన్, కూల్ అండర్ టోన్ వాళ్ళు యూజ్ చేసే లిప్స్టిక్ షేడ్స్ కూడా అన్ని సెట్ అవుతాయండి. అండ్ ఇట్లాగా ఈ స్కిన్ అండర్ టోన్స్ అనేవి ఏ కలర్ షేడ్ ఉన్నా, ఏ కాంప్లెక్షన్ ఉన్నా సరే కూడా మనకి స్కిన్ అండర్ టోన్ అనేది ఉంటుంది. ఇవి కాకుండా కొన్ని స్పెసిఫిక్ గా చెప్తానండి. అంటే కొంచెం డస్కీ టు నార్మల్ కలర్ ఉండే వాళ్ళకి, అంటే నా కలర్ లాగా కంప్లీట్ డస్కీ కాదు, అట్లా అని ఫేర్ లోకి రానండి. నార్మల్ కలర్ కన్నా కొంచెం కింద, డస్కీ కన్నా పైన వస్తుంది. అట్లాగా డస్కీ టోన్స్ ఉండేవాళ్ళు అండ్ ఫేర్ టోన్స్ ఉండేవాళ్ళు ఎలా పిక్ చేసుకోవాలో కలర్స్ అయితే చెప్తాను ఇప్పుడు. ఒకవేళ మీకు కానీ కొంచెం డస్కీ టోన్ ఉంటే మీరు కొంచెం వార్మ్ టోన్స్ ఉన్న కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. వార్మ్ కలర్స్ యాజ్ ఇన్ కొంచెం టెరాకోటా రెడ్, లేకపోతే చాక్లెట్ బ్రౌన్స్, న్యూడ్స్ ఇట్లాంటివి సెలెక్ట్ చేసుకుంటే డస్కీ టోన్ ఉండే వాళ్ళకి చాలా బాగా అయితే సెట్ అవుతాయండి ఆ కలర్స్. ఇవే కాకుండా కొంచెం డస్కీ టోన్ ఉండే వాళ్ళకి డీప్ బెర్రీ, ప్లమ్, డార్క్ చాక్లెట్ కలర్స్ అవి చాలా బాగా సెట్ అవుతాయండి. ఇట్లాంటి కొంచెం డల్ కలర్స్, డీప్ గా ఉండే కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి డస్కీ టోన్ ఉండే వాళ్ళు. అండ్ డస్కీ టోన్ ఉండే వాళ్ళు ఏంటంటే లైట్ షేడ్స్ ఆఫ్ పింక్స్ అవి సెలెక్ట్ చేసుకుని వేసుకోవద్దు. లైట్ షేడ్స్ ఆఫ్ పింక్స్ వేసుకుంటే ఏంటంటే మొహం అంతా పేల్ గా అయిపోయినట్టు ఉంటుంది, అట్రాక్టివ్ గా అయితే అనిపించదు. అండ్ ఫేర్ అండర్ టోన్స్ ఉండే వాళ్ళు ఏంటంటే అంటే ఫేర్ కాంప్లెక్షన్ ఉండే వాళ్ళు ఏంటంటే కొంచెం కూలర్ టోన్స్ సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే లైక్ కూల్ పింక్,
మావీ, ట్రూ రెడ్ ఇట్లాంటి కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే లైటర్ షేడ్స్ ఆఫ్ పింక్స్ కానీ లేకపోతే బ్రైట్ రెడ్స్ ఇవన్నీ చాలా బాగా కనపడతాయి. లైట్ పింక్, కోరల్ అండ్ చెరీ రెడ్స్ కూడా ట్రై చేయొచ్చు. అంటే లైట్ కలర్స్ బట్ బ్రైట్ కలర్స్, లైట్ అండ్ బ్రైట్ కలర్స్ సెలెక్ట్ చేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఈ ఫేర్ టోన్స్ ఉండే వాళ్ళు డార్క్ చాక్లెట్ కలర్స్ కానీ బ్రౌన్స్ కానీ యూజ్ చేస్తే ఏంటంటే లైక్ టూ మచ్ కాంట్రాస్ట్ అయితే క్రియేట్ అవుతుందండి. అండ్ రీసెంట్ టైమ్స్ లో అయితే ఈ టెక్నిక్ అయితే నేను చూసానండి, ఎంతవరకు కరెక్టో నాకైతే తెలీదు. సో ఇక్కడ ఈ ఫింగర్ ని ఇట్లా గట్టిగా ప్రెస్ చేస్తుంటే ఇక్కడ మనకి ఒక పింకిష్ ఆర్ రెడ్డిష్ టోన్ అయితే వస్తుంది. ఈ కలర్ ఏ లిప్స్టిక్ అయితే దగ్గరగా ఉంటుందో అది చూస్ చేసుకుని వేసుకుంటే సెట్ అవుతుంది అని చెప్పి చాలా వీడియోస్ లో అయితే చూసాను, యూట్యూబ్ లోనే చూసాను. బట్ ఐఎమ్ నాట్ షూర్ అండి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో. సో ఇట్లా ప్రెస్ చేసుకొని ఇక్కడ వచ్చిన షేడ్ బట్టి కలర్ అయితే చూస్ చేసుకోవచ్చు అట. నేనైతే కొన్ని లిప్స్టిక్స్ పర్చేస్ చేశానండి, అమెజాన్ నుంచి తీసుకున్నాను ఈ లిప్స్టిక్స్ అన్నిని. నాదేంటంటే కొంచెం డస్కీ టోన్ అండ్ నాది న్యూట్రల్ అండర్ టోన్. సో న్యూట్రల్ అండర్ టోన్ ఉండే వాళ్ళకి రెడ్డిష్, పీచెస్, కోరలిష్ షేడ్స్ అన్నీ సెట్ అవుతాయి. బట్ ఏంటంటే నాది కొంచెం లైక్ డస్కీ స్కిన్ టోన్ కాబట్టి కొంచెం నేను డీప్ కలర్స్ తీసుకుంటే నాకు లుక్ అయితే బాగుంటుంది. బ్రైట్ కలర్స్ కన్నా డీప్ షేడ్స్ తీసుకోవాలి. బికాజ్ నేను కొంచెం న్యూట్రల్ స్కిన్ టోన్ కాబట్టి పింక్, రెడ్ 2 షేడ్స్ సెట్ అవుతాయి నాకు. అంటే ఒకవేళ మీకు వార్మ్ టోన్ ఉంటే ఓన్లీ కొంచెం పింకిష్ అట్లాంటి షేడ్స్ సెట్ అవుతాయి, కోరలిష్ పింకిష్ షేడ్స్. సో లైక్ కూల్ అండర్ టోన్ ఉంటే వైస్ వర్సా అట్లా డిఫరెంట్ షేడ్స్ అయితే సెట్ అవుతాయి. బట్ నాకేంటంటే అన్ని షేడ్స్ సెట్ అవుతాయి. బట్ డస్కీ టోన్ కాబట్టి నేను మెయిన్ గా చూసుకోవాల్సింది ఏంటంటే కొంచెం డీప్ కలర్స్ అయితే చూస్ చేసుకోవాలి. సో మోస్ట్లీ అన్ని కూడా డీప్ కలర్స్ సెలెక్ట్ చేసుకున్నానండి. అన్ని స్వాచ్ చేసి మీకు కలర్స్ అయితే చూపిస్తాను. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండి. ఇది కలర్ బార్ అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను. అండ్ ఇది ఏంటంటే క్రేయాన్ టైప్ ది తీసుకున్నాను. చాలా వెరైటీస్ అయితే వచ్చేసాయండి లిప్స్టిక్స్. గ్లాసీ ఫినిష్, మ్యాటీ ఫినిష్, ఇట్లా క్రేయాన్స్, లిక్విడ్స్, లేకపోతే బార్స్, అన్ని డిఫరెంట్ స్టైల్స్ అయితే ఉంటాయి లిప్స్టిక్స్ లోని. నేనైతే అన్ని ట్రై చేస్తానండి, స్పెసిఫిక్ గా ఇదే అని ఏముండదు. సో ఫస్ట్ అయితే ఇది కలర్ బార్ లో తీసుకున్నానండి. ప్యాకేజింగ్ అయితే చాలా నీట్ గా వచ్చింది. ఇట్లా దీనికి షార్ప్నర్ అయితే వచ్చింది షార్ప్ చేసుకోవడానికి, బికాస్ దిస్ ఇస్ అ క్రేయాన్. అండ్ ఇది వచ్చేసి కలర్ అండి. కలర్ ఇది కొంచెం బ్రౌనిష్ టోన్లో అయితే తీసుకున్నాను నేను కలర్. నాకు కొంచెం డీప్ కలర్సే ఇష్టము, డార్క్గా ఉండే కలర్స్, బికాజ్ అవే సెట్ అవుతాయి నా స్కిన్ టోన్కి ఎక్కువ. సో ఇది వచ్చేసి ఇట్లా వస్తుందండి మనకి షేడ్, కొంచెం ఇట్లాగా బ్రౌనిష్ కలర్లో వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేబ్లిన్ నుంచి తీసుకున్నాను. నేను లిప్స్టిక్స్ యూజువలీ కొంచెం మంచి బ్రాండ్స్వే తీసుకుంటానండి, బికాజ్ లిప్ కలర్ కాబట్టి లిప్స్కి వేసుకుంటాము. అండ్ ఫుడ్ అది తినేటప్పుడు కొంచెం కలర్ అది లోపలికి వెళ్తుంది, కెమికల్స్ కాబట్టి ఎక్కువగా లిప్స్టిక్ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ పార్టీస్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అయితే లిప్స్టిక్స్ వేసుకుంటాము, లైక్ వేసుకోవాలని లేదు, బట్ నేనైతే వేసుకుంటానండి పార్టీస్కి అది వెళ్ళినప్పుడు. సో ఫుడ్ అది తిన్నప్పుడు కలర్ అయితే లోపలికి అది వెళ్తుంది కాబట్టి కొంచెం మంచి బ్రాండ్స్వే తీసుకుంటాను, క్వాలిటీ బాగుంటుందని చెప్పి. సో ఇవైతే మేబ్లిన్ నుంచి తీసుకున్నాను. ఫస్ట్ కలర్ వచ్చేసి బర్గండీ బ్లష్, నెక్స్ట్ వన్ వచ్చేసి ఆల్మండ్ పింక్, నెక్స్ట్ వన్ రెడ్ ఒకటి, అండ్ ఇంకొకటి రోజ్ రెడ్ ఒకటి. ఇట్లా డిఫరెంట్ షేడ్స్లో అయితే అన్నీ తీసుకున్నానండి. ప్యాకేజింగ్ అయితే చాలా నీట్గా వచ్చాయి. అండ్ దీంతో పాటు ఎక్స్పైరీ డేట్ కూడా చాలా ఎక్కువ ఉంది. యూజువలీ ఆన్లైన్లో వాటికి ఎక్స్పైరీ డేట్ తక్కువ ఉంటుంది, అట్లానే ఉంటుంది. బట్ అన్నిటికీ కూడా చాలా ఎక్కువ ఎక్స్పైరీ డేట్ ఉంది, 2027 వరకు అయితే ఉన్నాయండి వీటి ఎక్స్పైరీ డేట్. సో ఫస్ట్ వచ్చేసి ఈ బర్గండీ షేడ్ అండి. ఇది కూడా ఆల్మోస్ట్ లైక్ ఈ మేబ్లిన్ లైక్ ఇందాక చూపించిన ఈ కలర్ బార్ షేడ్లోకే వస్తుంది. ఈ షేడ్ నాకు చాలా ఇష్టం అండి. మరీ డార్క్గా కాకుండా లైట్గా వేసుకుంటే చాలా న్యూడ్గా లైక్ లిప్స్టిక్ వేసుకున్నట్టు ఉండదు, లుక్ అయితే చాలా బాగా వస్తుంది. సో ఆల్మోస్ట్ లైక్ ఇందాక మనకి కలర్ బార్ది ఉన్న షేడ్ అయితేనే వచ్చింది ఇది. నెక్స్ట్ వచ్చేసి ఈ పింక్ కలర్ అండి, ఆల్మండ్ పింక్. ఈ కలర్ కూడా చాలా బాగుంది నా స్కిన్ టోన్కి, ఇది కూడా చాలా బాగా సెట్ అయింది. కొంచెం డీప్ పింక్ కలర్ అయితే తీసుకున్నాను. లైటర్ షేడ్స్ ఆఫ్ పింక్ తీసుకుంటే డస్కీ టోన్స్ ఉన్న వాళ్ళకి సెట్ అవ్వదు, యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్. సో కొంచెం ఇట్లాగా డీప్ టోన్ వచ్చిన పింక్ కలర్ అయితే తీసుకున్నాను నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ అండి. ఇది కొంచెం బ్రైట్ అయిందండి నా స్కిన్ టోన్కి, నాకైతే పెద్దగా సెట్ అయినట్టు అనిపించలేదు, బికాస్ దిస్ ఇస్ అ లైటర్ షేడ్ ఆఫ్ రెడ్ కాబట్టి ఇది కొంచెం అంతగా సెట్ అయినట్టు అనిపించలేదు. బట్ ఓకే, ఇట్లా ఇంత పిగ్మెంటేషన్ అయితే వస్తుంది దీనికి. మ్యాబిలిన్కి చాలా బాగుంటాయండి, నేను యూజువలీ ఇదే యూజ్ చేస్తాను. నేను ఎక్కువ క్రీమీవే యూజ్ చేస్తాను. నాకు కొంచెం లైక్ వాటర్ ప్రూఫ్వి అట్లాంటివి ఇష్టం ఉండదు, బికాజ్ రిమూవ్ చేయడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది. మనం వాష్ చేశాక మేకప్ రిమూవర్తో రిమూవ్ చేశాక కూడా కొంచెం టింట్ ఉన్నట్టు అనిపిస్తుంది, నాకు అట్లా ఉంటే ఇష్టం ఉండదు. సో మోస్ట్లీ ఇట్లాంటి క్రీమీ టైప్వే తీసుకుంటానండి నేను.
అండ్ ఇంకొకటి వచ్చేసి రోజ్ విలేజ్ అని చెప్పి రోజ్ స్టోన్ వచ్చేలాంటిది తీసుకున్నాను. సో ఇలా వచ్చిందండి షేడ్ అయితేనే. ఇది కూడా చాలా బాగుంది, ఇది కూడా నచ్చింది నాకు. మంచి లైక్ నా స్కిన్ టోన్కి చాలా కాంప్లిమెంట్ చేస్తుంది ఈ కలర్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాక్మీలో తీసుకున్నాను. ఇవి ఏంటంటే లిక్విడ్వి తీసుకున్నానండి. లిక్విడ్వి కూడా బాగుంటాయి, మంచి లైక్ వేసుకున్నప్పుడు ఫినిష్ అయితే నీట్గా వస్తుంది. సో ఈ లాక్మీ కలర్ కూడా కొంచెం పింకిష్ షేడ్లోనే తీసుకున్నాను. ఇది పింక్, పీచ్ పింక్ అండి, పీచ్ షేడ్లో అయితే తీసుకున్నాను. సో ఇది కూడా నాకు పెద్దగా సెట్ అయినట్టు అనిపించలేదండి, బికాజ్ ఇది ఏంటంటే కొంచెం లైట్ పింక్ షేడ్లోకి వస్తుంది. కొంచెం డస్కీ టోన్ ఉండే వాళ్ళకి లైట్ పింక్స్ అంతగా సెట్ అవ్వదు. సో ఎక్కువ కాకుండా లైట్గా వేసుకుంటానండి ఈ షేడ్ని. ఆర్ లేకపోతే దీన్ని కొంచెం రెడ్ టోన్స్లో మిక్స్ చేస్తాను, సో దట్ కొంచెం న్యూట్రల్ టైప్ ఆఫ్ కలర్ వస్తుందని చెప్పి. ఒకవేళ వేసుకున్న లిప్స్టిక్ కానీ సెట్ అవ్వక టూ బ్రైట్ అయిపోయో లేకపోతే టూ లైట్ అయిపోతానో వేరే కలర్తో అయితే మిక్స్ చేసి వేరే కలర్ అయితే వచ్చేలాగా చేస్తాను. అండ్ ఇదేంటంటే న్యూడ్ కలర్ తీసుకున్నాను. న్యూడ్ కలర్స్ కూడా చాలా బాగుంటాయండి, లైక్ స్పెషల్గా కాకుండా సింపుల్గా ఏదైనా రెగ్యులర్గా వేసుకోవడానికి ఈ షేడ్ అయితే యూజ్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి లాస్ట్ వన్. సో గైస్ చూసే కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. ప్రతి ప్రొడక్ట్ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది. అన్ని ప్రొడక్ట్స్కి కలిపి మై హోల్ స్టోర్ లింక్ అని చెప్పి ఒక సింగిల్ లింక్ అయితే అవైలబుల్గా ఉంది. ఆ లింక్ పైన కానీ క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా విత్ ప్రైసెస్ అండ్ ఇమేజెస్ మీకు కనబడతాయి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.